నువ్వు చేసిన పాపమును బట్టి, నీ యొక్క శాపమును బట్టి దేవుని కోపము నీ కుటుంబం పైన 4 తరముల వరకు ఉంటే, నువ్వు ఆయన మాటకు విధేయత చూపించిన విధానమును బట్టి, ఆయన ఆజ్ఞలను అనుసరించిన విధానమును బట్టి ఆయన ఆశీర్వాదం నీ కుటుంబం పైన 1000 తరముల వరకు ఉంటుంది. ఆయన కృప, కనికరము, వాత్సల్యత, ఆయన దేవుని ఆశీర్వాదం నీ పిల్ల తరము వరకు ఉంటుంది. ఆయన కనికరము నీ కుటుంబం అంతటి పైన ఉంటుంది. అబ్రహామును బట్టి తరములన్నీ దీవించబడినట్లుగా, నిన్ను బట్టి నీ తరములన్నీ దీవించబడినట్లుగా, నీ పిల్ల సంతానపు వారందరూ ఆశీర్వదించబడినట్లుగా ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించు. దేవుని నామాన్ని మహిమపరిచే జీవితాన్ని జీవించు. అటువంటి జీవితం ఎంతో ధన్యకరమైన జీవితము. అది దేవుని నామమునకు మహిమార్థకరమైన జీవితము. హల్లెలూయా.